హాయ్ హలో వెల్కమ్ టు రా కుకరీ అండ్ బ్లాగ్స్. ఈరోజు మేము మా ఇంట్లో కమ్మని డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకున్నాము. అది కూడా పంచదార నెయ్యి లేకుండా. ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా దానికోసం ఒక కప్పు గుమ్మడికాయ గింజలు, ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, ఒక కప్పు బాదం, ఒక కప్పు అక్రోట్ లేదా వాల్నట్స్ అని కూడా అంటాం మనము, హాఫ్ కప్పు ఎండు ఖర్జూరం, హాఫ్ కప్పు ఖర్జూర పళ్ళు, ఇంకొక హాఫ్ కప్పు అంజీర్. ఇక్కడ ఖర్జూరం అండ్ అంజీర్ మాత్రమే నేను స్వీట్నెస్గా వాడుతున్నాను. దానికోసం ముందు మందపాటి ఒక బాండిని పెట్టుకోవాలి. దాంట్లో ముందుగా మనము బాదం వేసుకోవాలి. ఎందుకంటే బాదం కొద్దిగా టైం పడుతుంది వేగడానికి కానీ చల్లడానికి కానీ. సో బాదం వేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో మాత్రమే మనము ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పైన కొద్దిగా రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకొక 2-3 మినిట్స్ చేస్తే ఇదిగో ఇలా రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో దీన్ని మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే బాండీలో ఇప్పుడు నేను పిస్తా వేస్తున్నాను. పిస్తా వేయించి దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో ఫ్లేమ్లో సన్నపు సెగను వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే ఏంటంటే పైన అంతా బాగానే వేగినట్టు ఉంటుంది కానీ లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది కదా. సో అలా కాకుండా మనము వేయించుకోవాలి. తర్వాత గుమ్మడి గింజలు కూడా వేసి వేయించుకోవాలి. గుమ్మడి గింజలు మిగిలిన అన్ని గింజలతో కంపేర్ చేస్తే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ తొందరగానే ఫ్రై అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి మీకు కొద్దిగా కలర్ మారింది కదా. సో ఇదే టైంలో మనము వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ప్లేట్లోకి. తర్వాత ప్రొద్దుతిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా కలర్ చేంజ్ అవ్వడం. ఇక్కడ ఏవి ఎక్కువ ఓవర్గా ఫ్రై చేయొద్దు, అంటే మరీ నల్లగా మాడేదాకా. ఎందుకంటే వాటిలో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి మరీ బయటికి లీక్ అయితే కనుక మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఒక 2 డేస్కి మొత్తం నూనెగా అయిపోతుంది. అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ కన్నా ఎక్కువ ఇదిగో చూసారు కదా మీరు, అక్రోట్లోనే ఎక్కువ ఉంటాయి ఆయిల్స్ అనేవి. సో అక్రోట్ ఎంతో ఎక్కువ వేయించొద్దు, జస్ట్ ఒక వేడికి పెట్టడమే. తర్వాత ఇలా నేను అంజీర్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను. తర్వాత ఖర్జూరం కూడా ఇలా లోపల సీడ్స్ తీసేసుకున్నాను. ఇంకా ఎండు ఖర్జూరం కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనము అన్నీ బాగా చల్లారాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ అన్ని బ్యాచెస్గా వేసుకుని నేను ఇలా పౌడర్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా అయితే పౌడర్ చేయదు. ఇందాక నేను చెప్పినట్టు ఆయిల్స్ రిలీజ్ అవుతాయి అన్నీ కొంచెం వేడైన తర్వాత. సో మరీ మెత్తగా చేసేసుకుంటే లడ్డు అనేది 2 రోజులకి మొత్తం నూనె కారుతున్నట్టు అయిపోతుంది అనమాట. సో ముందుగా అన్ని డ్రై ఫ్రూట్స్ గింజలను అయితే నేను వేయించేసుకొని పౌడర్ చేసుకుని లాస్ట్ బ్యాచ్లో మాత్రమే ఈ ఖర్జూరము అండ్ అంజీర్ని నేను ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాము. తర్వాత వేరొక బాండీలోకి నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చేసుకున్నాక ఇప్పుడు ఈ మిక్చర్ కూడా నేను యాడ్ చేసేసాను. ఏదైతే మనం అంజీర్ అండ్ ఖర్జూరం మనం ఏదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామో, ఇక్కడ మా మదర్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు లడ్డూలు కట్టడానికి. ఇదిగో చూడండి, మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే మరీ పప్పులు తగిలేలాగా కూడా చేసుకోవద్దు. సో ఇదండి హెల్దీ అండ్ టేస్టీ లడ్డు. ఏ ఏజ్ వాళ్ళైనా తినేలాగా సూటబుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.